హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అధిక ఐక్యూ కలిగిన వ్యక్తుల్లో ఉండే 10 అలవాట్లు గురించి తెలుసుకుందాం. ఐక్యూ లేదా ఇంటెలిజెన్స్ కోషియంట్ మానవులు ఎల్లప్పుడూ చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. మరియు బాల్యం నుండి వారు జీవితంలో విజయం సాధించడానికి అధికని అభివృద్ధి చేయడానికి బోధిస్తారు. ఇక్కడ మేము అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులలో సాధారణంగా ఉండే 10 అలవాట్లను గురించి తెలుసుకుందాం. 1. వారు ఆసక్తిగా ఉన్నారు. అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు చాలా ఆసక్తిగా ఉంటారు మరియు వారికి బాగా తెలియదని వారు భావించే ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. వారు ఎల్లప్పుడూ కొత్త సమాచారాన్ని కోరుకుంటారు, ప్రశ్నలు అడుగుతారు మరియు విషయం లేదా అంశాన్ని సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 2. వారు నేర్చుకోవడానికి వెనుకాడరు. అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు నేర్చుకోవడం పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉంటారు. వారు కేవలం పరీక్షలు మరియు మార్కుల కోసం జ్ఞానాన్ని పొందరు, బదులుగా వారు కొత్త సమాచారాన్ని నానబెట్టడం మరియు దానిని నిలుపుకోవడం ఆనందిస్తారు. వారానికి ఒక పుస్తకం చదవడం నుండి కొత్త కోర్సులు మరియు కార్యకలాపాలను చేపట్టడం వరకు వారు అన్నింటిలో నిమగ్నమై ఉన్నారు. 3. విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు. అధిక ఐక్యూ వ్యక్తుల యొక్క మరొక నాణ్యత వారి విమర్శనాత్మక ఆలోచన మరియు తార్కిక నైపుణ్యాలు. వారిపై విసిరిన ఏదైనా సమాచారాన్ని అంగీకరించే బదులు వారు ముందుగా సమాచారంతో ఆలోచించి తర్కిస్తారు. 4. వారు అద్భుతమైన సమస్య పరిష్కారాలు. అధికలు ఉన్న వ్యక్తులు సాధారణంగా సమస్యలను పరిష్కరించడంలో అద్భుతంగా ఉంటారు. వారు క్లిష్ట సమస్యలను చిన్న భాగాలుగా విభజించి వాటిని పరిష్కరించడానికి వ్యూహాలను కూడా చెప్పగలరు. 5. వారు ఓపెన్ మైండ్ ఉంచుతారు. అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు ఓపెన్ మైండెడ్. వారికి కొత్త లేదా నిర్దిష్టమైన నమ్మకం లేని విషయాలను వారు విస్మరించరు. బదులుగా వారు ప్రతి కొత్త ఆలోచన మరియు దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుంటారు, అది వారి స్వంత నమ్మకాలను సవాలు చేసినప్పటికీ. 6. వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు కూడా చాలా స్వీయ క్రమశిక్షణతో ఉంటారు. అవి పనిచేసే విధానాన్ని బట్టి వాటిలో సహజమైన గడియారం ఉంటుంది. వారు చాలా కాలం పాటు పనులపై దృష్టి పెడతారు, పరధ్యానానికి దూరంగా ఉంటారు మరియు వారి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణగా ఉంటారు. 7. వారు మార్పుకు సిద్ధంగా ఉన్నారు. అధిక ఐక్యూ వ్యక్తులు వారి ఆలోచనలలో చాలా అరుదుగా చాలా పరిమితంగా ఉంటారు. దీనికి విరుద్ధంగా వారు త్వరగా మార్చడానికి మరియు స్వీకరించడానికి చాలా ఓపెన్గా ఉంటారు. వారు కొత్త పరిస్థితులు మరియు సవాళ్లకు సర్దుబాటు చేయగలరు మరియు ఈ సౌలభ్యం వారిని ఎదగడానికి అనుమతిస్తుంది. 8. సవాళ్లను ధీటుగా స్వీకరిస్తున్నారు. భయం లేకుండా సవాళ్లను స్వీకరించడం మరియు ఎదుర్కోవడం అనేది అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు చేసే మరొక పని. కష్టంతో నిరుత్సాహపడకుండా వారు తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి మరియు మెరుగుపరచడానికి ఒక పరీక్షగా చూస్తారు. 9. వారు వివరాలపై శ్రద్ధ చూపుతారు. అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు వివరాలపై చాలా శ్రద్ధ వహిస్తారు. వారు చిన్న వివరాలను గమనించి పంక్తుల మధ్య చదువుతారు, తద్వారా వారు విషయాలను కోల్పోరు. 10. అవగాహన మరియు ప్రతిబింబం. అధిక ఐక్యూ ఉన్న వ్యక్తులు చాలా స్వీయావగాహన కలిగి ఉంటారు. మరియు ఏదైనా అంశం తమకు తగినంతగా తెలియదని వారు భావించినట్లయితే వారు దాని గురించి ప్రతిబింబిస్తారు. వారు తమను తాము బాగా తెలుసుకునేందుకు పాజ్ చేసి, ఆలోచించి, ప్రతిబింబిస్తారు. ఈ విధంగా 10 అలవాట్లను పాటించడం ద్వారా మన యొక్క ఐక్యూని పెంచుకుని అధిక ఐక్య కలిగిన వ్యక్తుల జాబితాలో చేరుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.